పవర్లూమ్ నేత గారిని ఏదైతే ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం తీసుకున్న 500 యూనిట్లు ఫ్రీగా ఏదైతే ఇస్తుందో అది మాకు చాలా ప్రయోజనకరం, చాలా ఆనందంగా కూడా ఉంది. ఇలాంటివి ఇంకా ముందు ఇంకా తీసుకోవాలని ఆశిస్తున్నాం. కుటుంబ ప్రభుత్వం అలాంటి వాళ్ళకి చాలా మంచి చేస్తుంది. అదేవిధంగా నేతన్న నేస్తం ఏదైతే ఇస్తుందో అది కూడా అందరికీ వచ్చేలాగా, అందరికీ చేరుకునేలాగా ఉంటే మంచిది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడికి మా చేనేతల తరపున కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ మన చేనేతల తరపున ఒక సానుభూతితో ఉన్నాడు కాబట్టి ఈరోజు చేనేతలకైనా కూడా పవర్ లూమ్స్కి అయినా కూడా ఉచితంగా 500 యూనిట్లు పవర్ లూమ్స్కి ఇస్తా అన్నాడు. అదేవిధంగా చేనేత కార్మికులు కూడా 200 యూనిట్లు మేనిఫెస్టోలో ప్రకటించాడు. దానికి కట్టుబడి ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి పరుస్తున్నందుకు మన లోకల్లో పరిటాల సునీతమ్మ అక్క చెరువుతో ప్రతి ఒక్కరికి చేనేత కరెంటు బిల్లు ఉచితంగా అందిస్తుంది. అదేవిధంగా మరి కొద్ది రోజుల్లో చంద్రబాబు నాయుడు చేనేత నేస్తంకి 25,000 ప్రకటించినాడు. అది కూడా తొందరలోనే అమలు చేస్తే ప్రతి ఒక్క కుటుంబం కూడా చేయూతగా ఉంటుందని చంద్రబాబు నాయుడిని కోరుతున్నాము. అదేవిధంగా మన పరిటాల సునీతమ్మక్క కూడా కొంచెం చొరవ తీసుకొని నెక్స్ట్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మా చేనేత తరపున కూడా పోరాడుతున్నాము. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అని చెప్తున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సునీతమ్మక్క. ముందుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఈరోజు మనకు చేనేత మగ్గాలకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ప్రకటించారు. అది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని చెప్పి ఆ జీవోని అమలు చేశారు. అందువల్ల చేనేత మగ్గాల తరపున నేను ఒక చేనేత కార్మికుడిని నేను హర్షిస్తున్నాను. అదేవిధంగా పవర్లూమ్ మగ్గాలకు 500 యూనిట్లు ఇచ్చారు. అది కానీ మా రాచనపల్లి పంచాయతీలో పవర్లూమ్ మగ్గాలు ఉన్నాయి, వాళ్ళకి కానీ ఉపయోగపడతా ఉంది. మా రాచనపల్లి పంచాయతీలో సిండికేట్నగర్ గ్రామంలో దాదాపు చేనేత మగ్గాలు 1000 దాకా ఉన్నాయి. వాళ్ళందరికీ 200 యూనిట్లు రావడం వల్ల ఈ 200 యూనిట్ల వల్ల కరెంటు బిల్లు ఉపశమనం జరుగుతుంది. ఇదంతా మా పరిటాల సునీతమ్మ చొరవతో జరిగిందని అనుకుంటున్నాము. ఇంకా మాకు 25 రూపాయలు నేతన్న నేస్తము వచ్చేలా అక్క మాకు సహకరించారు. సీఎం గారి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మా పరిటాల రుద్రమదేవి సునీతమ్మ గారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు పుత్త ఎరిస్వామి.